హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్య ఎడ్యుకేషన్ వెల్. ఇప్పుడు మనం 8వ తరగతికి తెలుగు వాచకానికి సంబంధించిన ఇందులోని చిన్నప్పుడు అనే పాఠ్యభాగం గురించి చూద్దాం. చిన్నప్పుడు అనే పాఠ్యభాగ రచయిత వట్టికోట అల్వారు స్వామి. ఎవరు? చిన్నప్పుడు అనే పాఠ్యభాగ రచయిత వట్టికోట అల్వారు స్వామి. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఒకప్పుడు నిజాం తెలుగు సంస్కృతి నిర్లక్ష్యానికి గురైనప్పుడు ఆంధ్రోద్యమం విస్తరించడానికి సభల ద్వారా, పత్రికల ద్వారా ప్రజలలో చైతన్యం ఎలా తీసుకొచ్చిందో తెలియజేయడమే ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశం. అర్థమైనా? ఎలా అంటే, ఒకప్పటి నిజాం కాలంలో తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు నిర్లక్ష్యానికి గురి కావడం జరిగింది. అందుకు ఆంధ్రోద్యమం చేపట్టి సభల ద్వారా, అదేవిధంగా పత్రికల ద్వారా ప్రజల్లో చైతన్యాన్ని తీసుకురావడం కోసం ఎలా ఉందో అప్పుడు దాన్ని తెలియజేయడమే ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశం. నెక్స్ట్ వచ్చేసి ఇతివృత్తం. ఇతివృత్తం వచ్చేసి సామాజిక స్పృహ. ఏంటిది? సామాజిక స్పృహ. నెక్స్ట్ వచ్చేసి ప్రక్రియ. ప్రస్తుత పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందిందంటే కథానిక ప్రక్రియకు చెందింది. ఏ ప్రక్రియ? కథానిక అనే ప్రక్రియకు చెందింది. నెక్స్ట్ వచ్చేసి ఈ కథానిక ప్రక్రియలో ముఖ్యంగా 3 పాయింట్లు ఉన్నాయి. ఒకటి వచ్చేసి జీవితపు ముఖ్య సన్నివేశాన్ని క్లుప్తంగా వివరించడం. జీవితం యొక్క ముఖ్య సన్నివేశాన్ని క్లుప్తంగా అంటే వివరంగా తెలియజేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రిస్తుంది. ఏంటి? ఒకటి జీవితపు ముఖ్య సన్నివేశాన్ని క్లుప్తంగా తెలియజేస్తుంది, సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రిస్తుంది. ఈ 2 ప్రక్రియలనే, ఈ 2 వచన ప్రక్రియలను తెలియజేసేదే కథానిక. ఏంటిది? ఈ జీవిత ముఖ్య సన్నివేశాన్ని, అదేవిధంగా సంఘటనల మధ్య సంబంధాన్ని, ఈ 2 వచన ప్రక్రియలను తెలియజేసేదే కథానిక. ఈ కథానికలో ప్రధానంగా 3 ఉన్నాయి. ఒకటి వచ్చేసి కథనం, సంభాషణ, శిల్పం అనేది ప్రధాన అంశాలు. ఇలా కథానికల ప్రధాన అంశాలు ఏంటి? కథనం, సంభాషణ, శిల్పం అనేది ప్రధాన అంశాలు. ఈ పాఠ్యభాగము ఈ ఇతివృత్తం ప్రక్రియ ఎలా గుర్తుంచుకోవాలో చూద్దాం. ఎలా అంటే, చిన్నప్పుడు ఏం చేసినాం మనం? చిన్నప్పుడు ఎవరైనా ఏం చేస్తారు? మట్టిలో ఆడతారు. ఎక్కడ ఆడతారు? మట్టిలో ఆడుకుంటారు. కాబట్టి చిన్నప్పుడు ఏం చేసినాం? మట్టిలో ఆడుకుంటారు కాబట్టి మట్టి. చిన్నప్పుడు అంటే వట్టి గుర్తుంచుకుంటే మట్టి అంటే వట్టికోట అల్వారు స్వామి అని గుర్తుంచుకోండి. ఇలా చిన్నప్పుడు మట్టిలో ఆడుకుంటాం కాబట్టి వట్టికోట అల్వారు స్వామి. నెక్స్ట్ వచ్చేసి ఇతివృత్తం సామాజిక స్పృహ ఎలా గుర్తుంటుంది అంటే, చిన్నప్పుడు మనం మట్టిలో ఎలా ఆడతాం? స్పృహ లేకుండా ఆడుకుంటాం. ఎలా? చిన్నప్పుడు మట్టిలో స్పృహ లేకుండా ఆడుకుంటాం. ఎలా? కథలు ఎవరికి? మనకి ఎవరైనా కథలు చెప్తే, కథ నీకు చెప్తున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే, కథ నీకు చెప్తున్నప్పుడు కథానిక, కథానిక అని గుర్తుంచుకోండి. కథ నీకు చెప్తున్నప్పుడు స్పృహ లేకుండా మట్టిలో చిన్నప్పుడు ఆడుకున్నాను అని గుర్తుంచుకోండి. ఎలా? కథ నీకు చెప్తున్నప్పుడు స్పృహ లేకుండా మట్టిలో చిన్నప్పుడు ఆడుకుంటున్నాను. ఇలా గుర్తుంచుకోండి. ఈ 3 వినాలు. పాఠ్యం పేరు కవి పేరు, పాఠ్యాంశం పేరు కవి పేరు, ఇతివృత్తం ప్రక్రియ. ఇలాగెళ్ళి బిట్టు, ప్రతి దాంట్లో బిట్టు వాడడం జరుగుతుంది. అందుకే చెప్తున్నాను. ఇలా గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇతని యొక్క జిల్లా వచ్చేసి నల్లగొండ జిల్లా. ఇక్కడ నల్లగొండ డిస్టిక్ వచ్చేసి ఇది వట్టికోట అల్వారు స్వామి డిస్టిక్, నల్లగొండ జిల్లా. గ్రామం అనేది చెరువు మాదారం. ఇది కూడా సింపుల్గా గుర్తుంచుకోవచ్చు. ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెరువు ఏంటిది? చెరువులో మట్టి ఎలా ఉంటుంది? నల్లగా ఉంటుంది. ఇలా గుర్తుంచుకోండి. ఇలా అంటే టెట్లో రీసెంట్లీ ప్రతి ఎగ్జామ్లో ఈ యొక్క గ్రామాలు, జిల్లాలు అడగడం జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్, ఒకప్పుడు ఇతివృత్తుల ప్రక్రియ అడిగే వాళ్ళు ఇప్పుడు గ్రామాలు, డిస్టిక్లు అడగడం జరుగుతుంది. చూడండి, చెరువు మట్టి ఎలా ఉంటుంది? నల్లగా ఉంటుంది. ఎట్లా ఉంటుంది? నల్లగా ఉంటుంది. సో చెరువు మట్టి అంటే వట్టికోట అల్వారు మట్టి అని గుర్తుంచుకోండి. చెరువు, నల్లగొండ, వట్టికోట అల్వారు. నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఉన్న ముఖ్యాంశాలు వచ్చేసి ఏంటంటే, ఈ వట్టికోట అల్వారు చేసినటువంటి ముఖ్యాంశాలు అతని యొక్క గురించి ఒక 3 ఉన్నాయి. అవి ఏంటంటే, నిజాముకు వ్యతిరేకంగా పోరాడి జైలుకి వెళ్ళాడు. ఈ జైలుకి వెళ్ళాడని గుర్తుంచుకోండి. ఎట్లా అంటే, చూడండి ఒకసారి. నిజాంకు వ్యతిరేకంగా, ఎవరికి? నిజాంకు వ్యతిరేకంగా పోరాడి జైలుకి వెళ్ళాడు. ఒకటి. నెక్స్ట్ వచ్చేసి ఆంధ్ర మహాసభ. ఇక్కడ ఆంధ్ర మహాసభ ఏ డిస్టిక్? నల్గొండ జిల్లాకు అధ్యక్షుడు. ఆంధ్ర మహాసభ నల్గొండ జిల్లాకు అధ్యక్షుడు. నెక్స్ట్ దేశోద్ధారక గ్రంథమాల అనేది దేశోద్ధారక గ్రంథమాలను స్థాపించి 35 పుస్తకాలు ముద్రించాడు. ఎన్ని పుస్తకాలు? 35 పుస్తకాలు. ఏంటి అవి? దేశోద్ధారక గ్రంథమాల స్థాపించి 35 పుస్తకాలను ముద్రించడం జరిగింది. ఏంటి 3 పాయింట్లు వచ్చేసి, నిజాముకు వ్యతిరేకంగా పోరాడి జైలుకి వెళ్ళాడు. నెక్స్ట్ వచ్చేసి ఆంధ్ర మహాసభను నల్గొండ జిల్లాలో స్థాపించుండు, అతని అధ్యక్షుడు ఉన్నాడు. నెక్స్ట్ వచ్చేసి దేశోద్ధారక గ్రంథమాలను స్థాపించి 35 పుస్తకాలను ముద్రించుండు. నెక్స్ట్ వచ్చేసి పత్రికలు. ఇతని యొక్క పత్రికలు ఏంటంటే
అంటే ఈ వట్టికోట అల్వారస్వామి 2 పత్రికలు రాసిండు. ఒకటి ఏంటంటే తెలంగాణ గుమాస్తా అని 2 పత్రికలు. ఏంటివి? తెలంగాణ గుమాస్తా అనేటివి పత్రికలు. నెక్స్ట్ వచ్చేసి రచనలు. ఏంటిది? రచనలు ఏంటి అంటే జైలు లోపల. ఈ జైలు లోపల అనేది కథల సమితి. ఏంటిది? జైలు లోపల అనేది కథల సమితి. నెక్స్ట్ రామప్ప రభస. రామప్ప రభస తెలంగాణ. ఈ 2 అనేటివి ఏంటి? వ్యాసాలు. ఏంటిది? రామప్ప రభస తెలంగాణ అనేది వ్యాసాలు. నెక్స్ట్ ప్రజల మనిషి గంగు. ప్రజల మనిషి గంగు. ఇవి 2 నవలలు. మొత్తం ఎన్ని ఉన్నాయి? ఇవి 2, ఇవి మొత్తం 6, రచనలు 4, పత్రికలు 2. ఇవి ఎలా గుర్తుంచుకోవాలో చూద్దాం ఒకసారి. పత్రికలు ఏంటిది? తెలంగాణ గుమాస్తా 2 పత్రికలు. రచనలు జైలు లోపల అనేది కథల సంపుటి. రామప్రభస తెలంగాణ అనేది వ్యాసాలు. నెక్స్ట్ ప్రజల మనిషి గంగు. ఈ 2 నవలలు. ఎలా గుర్తుంచుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ వట్టికోట అల్వారస్వామి ఈ స్వామి అనే వ్యక్తి, అంటే ఈ వట్టికోట అల్వారస్వామి స్వామి ఏం చేసిందంటే తెలంగాణలో ఈ స్వామి ఎవరు అంటే ప్రజల మనిషి. స్వామి ఎవరు? ప్రజల మనిషి అయిన స్వామి. ఎవరు? ప్రజల మనిషి. ప్రజల మనిషి అయిన స్వామి తెలంగాణలో గుమాస్తాగా పనిచేసి ఏం చేసి ప్రజల మనిషి అయిన స్వామి తెలంగాణలో గుమాస్తాగా పనిచేసి ఈ గంగు కోసం, ఎవరి కోసం? గంగు కోసం రామప్పతో రభస చేసి జైలు లోపలికి వెళ్ళాడు. అర్థమైందా? ప్రజల మనిషి అయిన స్వామి తెలంగాణలో గుమస్తాగా పనిచేసి గంగు కోసం రామప్పతో రభస చేసి జైలు లోపలికి వెళ్ళాడు. గుర్తుంచుకోండి. అల్వారస్వామి అంటే స్వామి తెలంగాణలో గుమస్తాగా పనిచేసి గంగు కోసం, ప్రజల మనిషిన స్వామి గంగు కోసం రామప్పతో రభస చేసి జైలు లోపలికి వెళ్ళారు. గుర్తుంచుకోండి. ఏంటి? రచనలు. ఇలా గుర్తుంచుకోవడానికి ఆస్కారం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 1945 మీజాన్ పత్రిక. అంటే ఈ ప్రస్తుత చిన్నప్పుడు అనే కథానిక వట్టికోట అల్వారస్వామి ఎక్కడంటే 1945లో మీజాన్ పత్రికలో నుండి అందులో రాసినటువంటి ఈ యొక్క కథానికనే మనం చెప్పుకునే చిన్నప్పుడు అనే కథానిక. 1945 మీజాన్ పత్రికలో ఈ వట్టికోట అల్వారస్వామి రాసిన కథానికే మనం చెప్పుకున్నటువంటి చిన్నప్పుడు అనే కథానిక. ఒకసారి చూడండి. ఉద్దేశం ఏంటిది? ఉద్దేశం ఏముంది? ఒకప్పుడు నిజాం తెలుగు సంస్కృతి దాన్ని నిర్లక్ష్యం చేసినప్పుడు ఆంధ్రోద్యమం స్థాపించి సభల ద్వారా పత్రికల ద్వారా ప్రజల్లో చైతన్యాన్ని రాబట్టడం ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశం. ఇతివృత్తం సామాజిక స్పృహ ప్రక్రియ కథానిక ప్రక్రియకి చెందింది. ఈ కథానికల జీవిత ముఖ్య సన్నివేశాన్ని క్లుప్తంగా వివరించడం, అదేవిధంగా సంఘటనల మధ్య సంబంధాన్ని తెలియజేయడమే ఈ కథానిక యొక్క ఉద్దేశం. నెక్స్ట్ వచ్చేసి కథనం, సంభాషణ, శిల్పం ప్రధాన అంశాలు. నెక్స్ట్ ముఖ్యాంశాలు. నిజానికి వ్యతిరేకంగా పనిచేసి పోరాడి జైలుకి వెళ్ళాడు. ఆంధ్ర మహాసభ నల్గొండ జిల్లాలో అధ్యక్షుడు ఉన్నాడు. నెక్స్ట్ దేశోద్ధరణ గ్రంథమాల స్థాపించి 35 పుస్తకాలను ముద్రించాడు. నెక్స్ట్ వచ్చేసి ఇతని యొక్క జిల్లా నల్గొండ జిల్లా, గ్రామం వచ్చేసి చెరువు మాదారం. పత్రికలు తెలంగాణ గుమాస్తా 2 పత్రికలు ఉన్నాయి. నెక్స్ట్ రచనలు జైలు లోపల అనేది కథల సంపుటి, రామప్ప రభస తెలంగాణ అనేది వ్యాసాలు, ప్రజల మనిషి గంగు అనేది 2 నవలలు. లాస్ట్కు ఈ ప్రస్తుత పాఠ్యభాగం అనేది 1945లో మీజాన్ పత్రికలో ముద్రించిన లేదా ప్రచురించబడిన ఈ కథానికే వట్టికోట అల్వారస్వామి ప్రచురించిన చిన్నప్పుడు అనే కథానికకు సంబంధించినది చూడడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.